కోటయ్య అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. కరుణ కరుణ చెప్తాం పద. వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? కరుణ ఎత్తుల బండి మీద అర్చన ఇవ్వకుండా నిజంగానా? అవునరా, కాలంతో వచ్చి చూడు బయట దాదా. రోజులుగా ఒంట్లో నలతగా ఉంది, కాలేజీకి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం కరుణ. మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు, మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మాయి, ఈ మాత్రలు వేసుకోమా, ఈ మంచినీళ్ళు తాగు. వెయిట్ 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 వెయిట్. కాలేజీకి పోకుండా ఉండడానికి జ్వరం రావాలి ఉల్లిపాయ పెట్టావు. ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? అబ్బాయిలు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది.
మేళతాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని మన అడిగితే ఎలా ఉంటుందిరా అబ్బాయిలు? నమస్కారం అండి. మ్మ్. అమ్మా నమస్కారం. నమస్కారం. మ్మ్. హా, ఏమిటో బాజా భజంత్రులు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే ఆ? వద్దండి, ఇక్కడే మాట్లాడండి. అది నువ్వు చెప్పరా బాబాయ్? నువ్వు చెప్పరా? నువ్వు చెప్పారా అబ్బాయి? చెప్పినా అదండి, అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడిద్దాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? నేనా? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో వేడిపెట్టు డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి రాస్కెల్, ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసిన పాపం లేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోకుండా చేస్తావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి, మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత దించుకున్నా బెల్లం కుట్టిన రాయిలా నువ్వు సమాధానం చెప్పు.
ఆగండి. అసలు తప్పంతా మీదే. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. మీ అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకునుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదిన, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను.